మట్కా చాయ్. ఈ చాయ్ గురించి ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకేమున్నది, డైలీ లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే ఈ రోజు టొయోటా హైరైడర్ వెహికల్ అయితే పట్టడం జరిగింది అనమాట. వెహికల్ అయితే నీట్ గా ఉన్నది కాబట్టి దాన్ని క్లీన్ చేయడం ఏం అవసరం లేకుండే ఇక్కడ డైరెక్ట్ వెహికల్ స్టార్ట్ చేసుకుని వంటి మామిడి వేరేటో సైనిక్ స్కూల్ ఎంతమంది తెలుసో చెప్పండి ఒకసారి. ఇంకేమున్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసి వెహికల్ పక్క పెట్టుకొని ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇంకా అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సీదా వారర్ ఎక్కేసి షామీర్పేట దగ్గర ఇంకేమున్నది నాచారం వెళ్ళడానికి రీజన్ ఏంటిదని అంటే అక్కడ నాచారంలో డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకేమున్నది, అక్కడ కూడా ఒక 1 hour టైం పట్టింది. అక్కడ నుంచి సీదా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బల్కంపేట వెళ్ళమని దర్శించుకుందామని అంటే అక్కడికి వెళ్తే తీసుకెళ్ళిన అనమాట వాళ్ళని. ఇంకా బల్కంపేట వెళ్ళం అయిపోయి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి దగ్గర 5 o'clock అట్లా అయిపోయింది అనమాట. సీదా 5 o'clock స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే చేయడం జరిగింది అనమాట. దారి మధ్యలో కరీంనగర్ లో మట్కా చాయ్ తాగుదాం అని చెప్పేసి బైపాస్ దగ్గర ఎంతమంది తెలుసు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అక్కడ ఆగి ఇట్లయితే చాయ్ అని పొంగిస్తుండు. ఇంకేమున్నది, ఆ చాయ్ అయితే తాగి నిమ్మలంగా ఇంకేమున్నది ప్రశాంతంగా చాయ్ తాగిన తర్వాత ఇంటికి అయితే రావడం జరిగింది అనమాట. వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, జర సపోర్ట్ చేయండి, మీకు పుణ్యం ఉంటది.